నంద్యాల జిల్లా రుద్రవరం మండలం నాగులావరం మజారా తువ్వపల్లి గ్రామం సమీపంలోని వెంగన్నపల్లి చెరువు ప్రక్షాళన పనులు సాగునీటి సంఘం అధ్యక్షులు బొప్ప వెంకటరమణ గౌడ్ శనివారం ప్రారంభించారు. 26 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన ఈ పనులు స్థానిక రైతులకు ఉపశమనాన్ని కలిగించనున్నాయి. ఈ సందర్భంగా బొప్ప వెంకటరమణ గౌడ్ మాట్లాడుతూ గ్రామ రైతుల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకొని చెరువు పూడికతీత అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం మంత్రి నిమ్మల రామానాయుడు సహకారంతో ఈ ప్రాజెక్టుకు 26 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయబడినట్లు పేర్కొన్నారు. అలాగే విడుదలైన ప్రతి రూపాయి రైతుల ప్రయోజనాల కోసమే వినియోగిస్తామని హామీ ఇచ్చారు. చెరువు ప్రక్షాళన పనులకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నిమ్మల రామానాయుడులకు గ్రామ రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ పనులు పూర్తయ్యాక సాగునీటి సదుపాయం మెరుగుపడి పంటల దిగుబడి పెరిగే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నేను సాగునీటి సంఘం అధ్యక్షుడిని. నా తూపల్లె విలేజ్ రుద్రవరం మండలం రుద్రవరం మజిరా గ్రామం కూడా నాగులావరం చెరువుకు వెంగనపల్లి అనే ఒక చెరువు ఉంది. దానికి నేను నీటి సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. కాకపోతే ఇప్పుడు మన గ్రామానికి ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు, నిమ్మల రామనాయుడు గారు సారించి 26 లక్షలు వర్కులు మంజూరు చేసినారు. ఆ మంజూరు చేసిన విధంగా నేను రైతులకు ఖచ్చితంగా సేవ చేయాలనేది నా అభిప్రాయం. సేవ చేయాలనుకుంటే నాకు కొద్దిగా ఆటంకం కలిగిస్తున్నారు ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే భర్త గారు. అది నాకు కొంత ఇబ్బందిగా ఉంది. అయినా నేను నిమ్మల రామనాయుడు గారికి, లోకేష్ గారికి మెయిల్ పెట్టినాను. నేను కలిసి వచ్చాను మన పార్టీ ఆఫీస్కు విజయవాడ. మళ్ళా సీఎం గారి దృష్టికి తీసుకుపోయినాను. మరియు మా ఇన్ఛార్జి మంత్రి లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకుపోయినాను. మా ఇన్ఛార్జి మంత్రి పయ్యావుల కేశవ్ గారికి కూడా తీసుకుపోయినాను. ఇవి అన్నీ కూడా జరిగినాయి. కాకపోతే ఏవి ఎమ్మెల్యే గారికి పట్టడం లేదు. మా వర్కులు మమ్మల్ని చేయనీయడం లేదు. అది నేనే కాదు, నాతో పాటు 100 మంది తాలూకాలో ఉన్న వాళ్ళు కూడా చేయలేకపోతున్నారు. నా దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ భయంతో వెనక్కి అడుగేసినారు. నేను మన పార్టీ నష్టపోతుంది అని నేను కరఖండిగా నేను పార్టీ ఆఫీస్కి వచ్చి చెప్పినాను కూడా కరఖండిగా. మన పార్టీ దెబ్బతింటుంది మన ఎమ్మెల్యే గారితో అని చెప్తున్నాను కూడా. ధన్యవాదాలు.